పేరు నందిని అండి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే సిక్ విలేజ్ కంటోన్మెంట్ ఏరియా. ఓటాకు వచ్చిందా? వచ్చిందండి. ఎవరికి ఇస్తున్నావు ఈసారి ఓటు? ఈసారి ఒట్టు నివేదిత గారికి, మళ్ళీ మన ఎంపీ లక్ష్మారెడ్డి గారు. ఎందుకు వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటున్నావు ఓటు? మేము ఓటాకు వచ్చినప్పటి నుంచి మేము వేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. సో కేటీఆర్ గారి అభివృద్ధి పనులు అన్ని మాకు చాలా కాన్స్టెంట్ గా అనిపిస్తుంది. వి లవ్ కేటీఆర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ వి లవ్. టుడే వీఆర్ వాట్ వీఆర్, he has shown to the nation. మన తెలంగాణ అంటే ఏంటిది అనేది కేటీఆర్ గారు త్రూ అవుట్ నేషన్ చూపించారు. సో వీ హ్యావ్ అబండెన్స్ లవ్ అండ్ బ్లిస్ అబౌట్ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు. సో బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు అనేవి ఐటీ అన్ని పాపప్ గా నడిచింది మన 10 years ఉన్నప్పుడే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇప్పుడైతే లయబుల్ గా 4 months నుంచి మాకేమీ అంత లైక్ స్టెబిలిటీ అనేది ఏం లేదు అనేది మా ఒపీనియన్. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్కూటీలు ఇట్లా ఇస్తా అని చెప్పి చెప్పారు కదా, విద్యార్థులకు మీకు ఇచ్చారా? ఏమైనా వచ్చాయా? లేదండి, మాకేం రాలేదు. 2500 కూడా ఇస్తా అని చెప్పారు కదా, లేదండి, ఏం రాలేదు. నా పేరు దివ్య. కేసీఆర్ కి ఓటు వేద్దాం అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి చేసిన 6 ఏవి అమలు కాలేదు. అవన్నీ చేస్తా అని చెప్పిండు, చెయ్యలేదు, అవన్నీ రాలేదు. కేసీఆర్ అయితే చేస్తా అని చెప్పి మాట ఇచ్చి చేశాడు. తొలిసారి ఓటకు వచ్చింది. ఫస్ట్ ఓటు కేసీఆర్ కి వేద్దాం అనుకుంటున్నాను. నా పేరు రాజశ్రీ. నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు, కేసీఆర్ రావాలనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కేసీఆర్ వస్తేనే మేము మంచిగా జాబ్స్ అవన్నీ వేయొచ్చు అని నా ఫీలింగ్. మేము స్టడీస్ అన్నీ అయిపోయాక మాకు జాబ్ రావాలంటే కేసీఆరే ఉండాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఉంటే అవన్నీ కావని అనిపిస్తుంది. అన్న ఆల్వేస్ మనది కారు గుర్తు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ మోసాలకి మేము పాల్పడడం. కారు గుర్తు కొట్టేసి మా కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకుంటాం మేము. ఎందుకు వేసామంటే మనకి 10 years లా ఒక హైదరాబాద్ ని యూఎస్ చేసిండు మనకి. ఇప్పుడు వచ్చి 5 నెలలు కాలే, మళ్ళా ఇంకా ఒకటేసారి 10 years బ్యాక్ వెళ్ళిపోయింది. వాడు వచ్చి అన్ని ఏమంటే అరిచేట్ల వైకుంఠం చూపిస్తుంది తప్ప చేసింది ఏం లేదు. పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి. ఊసర వెళ్లి రంగులు మారినట్టు పార్టీలు చేంజ్ అవుతారు అన్న. కరెంటు వాళ్ళ గాంధీ భవన్ లోనే కరెంటు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకే కరెంటు ఉంటలేదు. ఇప్పుడు మాకేమిస్తుండే కరెంట్? లేదు, ఫ్రీ బస్ పెట్టి ఆడలను జుట్లు పట్టి కొట్టించుకుంటున్నారు. కేటీఆర్ అన్ని పనులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు పోవడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మనం తెచ్చుకున్నాం అనుకో, మళ్ళీ కరెంటు పోదు. మన 3 గంటల రోజు ఒక్కరోజు మొత్తం నైట్ మొత్తం అందరు దోమలు కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు 9:30 గతంలో ఏళ్లలో ఉన్నప్పుడు కరెంటు పోలే, ఎంత వర్షం పడ్డా కానీ. ఇప్పుడు కరెంటు పోయింది, చాలా కష్టము. చెట్లు గిట్లు అన్ని పడిపోయినాయి. ఇంతవరకు వాళ్ళకి కరెంట్ లేదు ఇప్పటికి. ఇట్లా అప్పుడులో 400, 500 వస్తుండే ఎండాకాలంలో. ఇప్పుడు 1800, 2000 వస్తుంది. ఫ్రీ కరెంట్ లేదు. ఇంకోటి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక్క నిమిషం ఈ మాట కరెక్ట్ గా వినండి అందరూ. ఎమ్మెల్యే క్యాండిడేట్ మన సాయన వాళ్ళ ఇంట్లో చనిపోతే ఫ్రీగా ఇస్తున్నాడు. అపోజిషన్ పార్టీగా నిలబడనని చెప్పిండు మన రేవంత్ రెడ్డి. కానీ కంపల్సరీ ఆయననే అపోజిషన్ పార్టీగా వచ్చిండు. నివేదితకి, సాయన వాళ్ళ కూతురికి. ఎందుకంటే మాకు కాకగూడ ఏరియాలో మొత్తం తనే మాకు మొత్తం కరెంట్, వాటర్ ఏదైనా మాకు వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఏం బాగాలేదన్న, చాలా కొట్టుకుంటుండ్రు. ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఏమి ఇవ్వలేదు. 2500 పెన్షన్ ఇస్తా అన్నారు, పెన్షన్ కూడా ఇవ్వలేదు. కరెంటు పోతుంది. ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటే పోకపోతుండే, ఇప్పుడు కరెంటు పోతుంది. వాటర్ ప్రాబ్లం అవుతుంది. కరెంటు బిల్లు 0 చేస్తా అని చెప్పారు, అది కూడా 0 చేయలేదు. మేము నివేదితకి, సాయన్న నివేదిత, కారు. శిరీష, హౌస్ వైఫ్ అండి. అసలు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు కరెంట్ లేదు, సరిగా పోతూనే ఉంది, వస్తూనే ఉంది. అది కేసీఆర్ వచ్చినప్పుడు ఏమో కరెంట్ అసలు పోకపోతుంది. నీళ్ళది ప్రాబ్లమే ఉంది, అన్నింటి ప్రాబ్లమే ఉంది. బస్సు ఫ్రీ మేము పెట్టమని చెప్పినాం ఆయనకి. బస్సు ఎందుకు ఫ్రీ పెట్టాలా? ఆడవాళ్ళు అలా కొట్టుకొని వస్తుర్రు. బోర్గిరి సాయాన్ని ఉన్నప్పుడు అన్ని బోర్గిరి అన్ని ఫ్రీగా వేసిండు.
అని అన్ని ఏది తెలియకుండా అన్ని మంచిగా చేసిండు. 5 years నుంచి ఆయనకే ఓటేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు బి ఓటు ఆయనకే వేస్తాం. మేము ఎవ్వరికి ఏది తలుచుకోలేము. నేను మేము బస్సు ఫ్రీ పెట్టమని ఏం చేయమని చెప్పలే. మా గల్లీకి మొత్తం సాయననే అన్ని మంచిగా చేసుకొని వచ్చిండు. బోర్ గిట్లా ఎమ్మెల్యే ఈమెకే వేస్తాం. నివేదిత లక్ష్మారెడ్డికి వేస్తాం. ఇది సెకండ్ టైం నేను ఓటు వేయడం. నా పేరు మౌనిక. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడనే బేగం పెట్టి కారు గుర్తుకే ఓటేయాలనుకుంటున్నాను. నివేదిత గారిని గెలిపించాలనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారైనా సాయన గారైనా మనకి ఎంతో సహాయం చేశారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తను కూడా చాలా సహాయం చేస్తుంది అనుకొని తను కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు మహిళలకు 2,500 వస్తున్నాయి మీకు? లేదు, ఒక్క గ్యారెంటీ కూడా రాలేదు. కరెంట్ కూడా అసలు కరెక్ట్ గా ఉండట్లేదు. 0 బిల్ కాదు కదా, కరెక్ట్ కూడా ఉండట్లేదు. ఎప్పుడు చూసినా పవర్ కట్టే ఉంటుంది. నీళ్ళు లేదు, నీళ్ళ కరువు కూడా ఉంది. వాటర్ ఇప్పుడు వెళ్తున్నాము. పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వాటర్ ఎక్స్ట్రా ఉంటే ఒక బిందె వాటర్ తెచ్చుకొని యూజ్ చేసుకోవడం అట్లా అవుతుంది ఇప్పుడు. నీ పేరేం పేరమ్మా? విష్ణుప్రియ. ఎందుకు కేటీఆర్ గారు చిత్రం వేసిన దేనికోసం వేసేసాం? నాకు పాలిటిక్స్ లో కేటీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అతను యూత్ ఐకాన్. సో అతను బొమ్మ వేయాలనిపించింది. కేటీఆర్ గారు ఏమన్నారు? ఫోటో చూసి మీకు సంతకం పెట్టారు కదా, సైన్ చేశారు. మాట్లాడారు, ఏమన్నారు? సైన్ చేశారు అంతే. చాలా బాగుందని చెప్పారు.